ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్తు వ్యాప్తు దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. పోయిన క్లాస్ విన్నారా? ఇంకోసారి రికార్డ్ చేసుకున్నారు కదా. మొన్న ఇక్కడ పోయిన బుధవారం చేసాం కదా, రికార్డ్ చేసుకున్నాను. చాలామంది ఓపెన్ అయింది, ఇది ఛానల్ ఓపెన్ అయింది, అప్లోడ్ కాలేదే కొంచెం. అది నా పేరులో ఉన్నట్టు మెసేజ్ నాకు వస్తుంటుంది కదా, వస్తాయి అని చెప్తే చేస్తాం. అవుతుంది, స్వామి సంకల్పించినట్టు అవుతుంది, దానికేముంది. సో అవునా అవునా విజయ్ వచ్చారు. వాడు 2 years అనుకుంటా కరోనా వచ్చేసారు ఇంటికి. వీళ్ళు జాయిన్ అయ్యేపటికి మీరు ఆల్రెడీ వదిలేసుకుంటారు. చాలా ఇప్పుడు మధుసూదన స్థాయి వీళ్ళంత ఉంది, అప్పుడు మేము ఉన్నాడు వీళ్ళంతా లేరు. స్వామి ఉన్నప్పుడే వచ్చేసాను నేను. స్వామిని ఫిజికల్గా ఉన్నప్పుడే 2010కి వచ్చాను. 2011 స్వామి ఇదండి. ఆ తర్వాత కదా అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత నేను పోలేదు. వాళ్ళు ఎక్కడుంటారు, యూట్యూబ్లో చూస్తుంటాను, చాలా బాగుంటుంది ప్రోగ్రామ్స్ కదా. బట్ పర్సనల్గా ఎక్కడ చూసిన వాళ్ళని ఇంత పరిచయం లేదు నాకు. స్వామి ఎక్కడ పోద్దని చెప్పారు నాకు, అందువల్ల అక్కడ కూడా పోలే. 15 years స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. చాలామందికి పరిచయం లేదు. లేదు, నా సత్సంగం వచ్చే వాళ్ళకంతా పరిచయం ఉంది చాలామందికి, బట్ మ్యాక్సిమం పరిచయం ఉంటుంది. అలాంటే ఎక్కువ ప్రచారానికి పోనమాట. ప్రచారం పోతే మా సాధన దెబ్బతింటుంది జనాలకి. ఇవి వినాలని ఇప్పుడు మీరు కుతూహలం ఉంచుడే, తెలుసుకోవాలని అట్లుండే వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా ఎలాంటే ఇక్కడ బాహ్యమైన ఆరాధనలు ఉండొచ్చుడే, గోపురాలు, ఊరేగింపులు, ఉత్సవాలు, ఎగరడం, దుంకడము, పాడడము, మళ్ళీ ప్రసాదాలు అంతా ఒక ఆర్భాటాలు ఉంటుంది చూడి. అవంతా నిజంగా పోతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రైమరీ క్లాసెస్, నాట్ ఈవెన్ హై స్కూల్. చాలా 99% దాంట్లో ఉండారు. అది తప్పు కాదు, ఎలాంటి హై స్కూల్కి పోవాలంటే ప్రైమరీ పాస్ కావాలి కదా. కానీ 80-90 years వచ్చినా లైఫ్ అంతా అయినా కూడా దాంట్లో ఉండిపోతున్నారు, కాలం గడిపేస్తున్నారు. అది స్వామి రాంగ్ అని చెప్పారు. అక్కడ ఎన్నోసార్లు చెప్పారు, 20-30 ఏళ్ళ నుంచి ఆశ్రమంలో ఉన్నారు. ఒక స్పీచ్లో ఉంది, మీకు లభిస్తుంది. ఉన్నారు, ఎక్కడున్నారంటే ఉన్న చోట్ల ఉన్నారు. ఇంకా దరిద్రం మేము తెలుసిన, ఉన్న చోట్ల కాదు, ఉన్న చోట్ల కన్నా వచ్చినప్పుడు ఉన్నారు, దానికన్నా దిగజారిపోయారు. ఏమి నేర్చుకున్నారు? విపరీతమైన మాటలు, సైలెన్స్ లేదు, సాధన లేదు, ఉన్నాము విపరీతమైన కాంటాక్టు, పోట్లాట్లు, కోపతాపాలు. ఆశ్రమంలో ఉండి ఇట్లా చేసేది మీరు అవసరట్లా ఒక స్పీచ్లో స్ట్రాంగ్గా చేశారు మేడం. తర్వాత మీకు అంత మాత్రం అనకపోతే వదిలేదని చెప్పారు. నాకేం కోపం లేదు ఎవరిపైన నడుస్తుంది, అది మాత్రం సార్ కోపం లేదు. అంటే గురువు అట్లా ఉండకపోతే జనాలకి ఇది రాదు కదా. కాబట్టి అక్కడ నిలబడిపోవడం కాదు. ఇప్పుడు చేస్తున్నామే భజన మంచిదే, సేవ మంచిదే, ఇంకేదో అలంకరణలు చేస్తుంది చూడ బ్రహ్మాండంగా, డ్రామాలు గిమాలు. బట్ అవంతా ఇంటర్నల్ పోవడానికి. ఇంటర్నల్ పోకపోతే మన సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు స్వామిని చూసాము, దర్శనం పాపనాశనం, ఎంతో అదృష్టం చేసి ఉండాలి, అందరూ రాలేకపోయారు. కానీ అది కూడా ఫైనల్ కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల స్వామి దగ్గరికి వచ్చారు, స్వామి చెప్పాడు. కాదు, దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. అర్జునుడు అడిగితే విశ్వరూపం చూపించాడు చూడండి. విశ్వరూపం చూసిన తర్వాత చూస్తున్నట్లే మహానుభావ భయమవుతుంది, ఉపసంహరించాడు అంటాడు. స్వామిని చూస్తుంటే భయమా? కారణం ఏమంటే బాహ్యంగా చూసినంత మాత్రాన భయాలు పోవు. దాని అర్థం లోపల చూడాలి. లోపల చూసి నేను కూడా ఆ పరమాత్మలో అన్యము కాదు అంటే, ఇప్పుడు విశ్వరూపం చూపించినప్పుడు ఆయన ఏం భయపడలే చూపించినప్పుడు.
నీవు కూడా ఏదైతే భయపడవు. నేను బాహ్యంగా ఉంటే నా కళ్ళతో ఏ చూసినా ఈ నాకేదైనా ఆపద కలుగుతుంది, నాకు కష్టాలు వచ్చి పడతాయంటే వెంటనే భయం కలుగుతుంది. ఈ దేహభావం ఉన్నంత వరకు భయాలు తప్పు. నీ ఆత్మస్వరూపుడు అని తెలుసుకున్నప్పుడు అన్ని భయాలు పోతాయి. కానీ దేవునిపైన భక్తి ఉంది, మంచిదే. దేహభావం లేకుండా భక్తి ఉంటుందా? పూజ చేయాలి, నేను జీవుని, నేను భక్తుని, నేను భావన లేకుండా చేసే కదందా, మంచిదే. కానీ దేహభావం ఉంది కదా, దీనికి వయసు పెరిగిపోతూ ఉంటుంది కదా, ముసలితనం వస్తుంది కదా, రోగాలు వస్తాయి కదా, మరణం వస్తుంది కదా, ఇవన్నీ మనకి ఇష్టం లేదా వచ్చి పడతాయి. కాబట్టి దాని నుండి తప్పించుకోవాలి. అది నిజమైన ఆధ్యాత్మికం. అది చాలామందికి అసలు అర్థం కాదు. స్వామి చెప్తా వచ్చాడు, మీరు వాహినీలు చదివితే, స్పీచ్లు వింటే, ఆ స్పీచ్లు ఎట్లుందంటే స్వామి చేసే దాంట్లో సూపర్ బజార్ ఉన్నట్లు దాంట్లో అన్నీ కనేసింటాడు స్వామి. వాళ్ళకి ఏది కాదు వాళ్ళు పట్టుకొని ఇదే ఫైనల్ అని తీసుకుంటారు. రాంగ్. ఎన్నోసార్లు స్వామి చెప్పాడనమాట, మీరు జపము ధ్యానం అని చెప్పేసి కూర్చుంటారు, జపము వంశీ సారేమో అంటుంటారు, మీ మనసు మాత్రం మంగళింటికి సాకలింటికి తిరుగుతూ ఉంటుంది అన్నాడు. అంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే, పొద్దున్నే ఇస్త్రీ తీసుకొని రావాలి కదా సాకలాడ ఆఫీస్కి పోవాలంటే, షేవింగ్ కటింగ్ ఉంటే మంగళవారం రావాలి కదా, వాడు ఇంకా రాలేదేనో అని చేస్తుంటారు చూడ. ఇప్పుడు మనకు అనుకూలం కూడా అంటే దానిని ధ్యానిస్తున్నారు, పేరుకు మాత్రం ధ్యానం అని చెప్తున్నారు. అట్లా కాలాన్ని వ్యక్తం చేసే బదులు ఒక సేవ చేయండి, సమాజానికి మంచిది అవుతుంది అని చెప్పాడు. ఇది లైసెన్స్ చేసుకున్నారు. జపము ధ్యానము చేయలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు పోయి సమాజాన్ని ఉద్ధారం చేయాలి, ఎదురు దుంకాలని చెప్పేసి స్ఫూర్తితో సేవ మాత్రం చేయాలి, ఇంకా జపము ధ్యానం చేయకూడదని డిసైడ్ చేసుకుంటారు. అయితే వాళ్ళకి అంతరార్థాలు పట్టుకోరు. ఆ మూమెంట్కి అట్లా చెప్పింటాడు స్వామి. ఏం చెప్పాడు తెలుసు, ధ్యాన వాహిని పుస్తకమే రాశారు కదా ధ్యానం గురించి. ధ్యానం ఆవశ్యకత లేకపోతే ఎందుకు ధ్యాన వాహిని పుస్తకమే రాశాడు? ఇంకా ఇన్ ది డెప్త్ ఆఫ్ డీప్ సైలెన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్, స్వామి మాటలే. ఇన్ ది డెప్త్ ఆఫ్ డీప్ సైలెన్స్ అంటే డీప్ సైలెన్స్, ఇది సైలెన్స్ నోరు మూసుకుంటే. డీప్ సైలెన్స్ ఆఫ్ ది మైండ్. సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ధ్యానం చేసే పొందాలి. అక్కడే యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్, రియల్ గాడ్. బాహ్యంగా చేసినంత మాత్రాన డౌట్స్ వస్తాయి. ఎంతమంది వచ్చి పోయారు కదా, సాక్షాత్ పరమాత్మే స్వామి, ఇంకేమి కాదు. ఈ సృష్టికి మూలం, ఈ సృష్టి మూలము సూర్యచంద్రులను సృష్టించి దాన్ని నడిపిస్తున్నాడే ఆ పరమాత్మే. మనకేదో ఈడ ఇట్లా అనుకుంటా ఎందుకంటే అని ఇంత అనుకున్నాము, గుర్తించలేదు. ఎంతోమంది అర్థం చేసుకోలే, భక్తితో దగ్గర విషయంలో భక్తి అని పూజించారు, కోరికలు తెచ్చుకునే ప్రయత్నం చేశారు, తీరకపోతే వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. తీరిన వాళ్ళు ఏదో సేవ చేసి కొంత ఏదో చేసి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ స్వామి ఏమని చెప్పాడు, మనం ఏం తెలుసుకున్నామని కాదు. తన దివ్యత్వాన్ని అక్కడక్కడ ఊరికే మహిమలు చూపించడమే కాదు, నేను బ్రహ్మము అన్యమేమీ కాదు, శోకమోహములు నాకంటవు అన్నాడు. నేను బ్రహ్మము అన్యమేమీ కాదు అంటే, బ్రహ్మం అంటే ఈ చతుర్ముఖ బ్రహ్మం వస్తుంది మనకి, అది కాదు. పరబ్రహ్మ, నిరాకారం. నేను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పాను చూడండి, అది గుర్తుండాలి. అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అర్థం కాకపోతే ఏదాంతం అర్థమే కాదు. ఇట్ ఈస్ డెఫినేషన్ ఫర్ గాడ్. గాడ్ అంటే మనకున్న కానే కాదనమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దాన్ని వివరించి చెప్పాను ఫస్ట్ క్లాస్లో. మీరు అబ్బాయి గారు రికార్డ్ చేసుకున్నారు, సత్యం అంటే ఏమి, జ్ఞానం అంటే అనంతం అని. అది పట్టుకుంటేనే దివ్యత్వం మనకు అర్థమయ్యేది. విశ్వమంతా అనంతం వ్యాపించింది పరమాత్మతత్వం, అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతంగా వ్యాపించాలంటే రూపానికి పరిమితమైంది కాదు, రూపం లేనే లేదు పరమాత్మకు. మన కోసం రూపం ధరించుకొని వస్తాడు. ఇప్పుడు ధరించుకొని వచ్చి అదే చెప్తాడు, నేను ఆ బ్రహ్మం అని. విశ్వం అంతా మీ హృదయాల్లో కూడా వ్యాపించి ఉన్నాను, సర్వత్ర వ్యాపించున్నాడు. కాబట్టి మన హృదయంలో వ్యాపించాలంటే ఆ ఫిజికల్ ఫారం వ్యాపించడానికి సాధ్యం కాదా? ఎట్లా వ్యాపిస్తాడు? నా హృదయం ఇంత ఉంటుంది, దీంట్లో 5 అడుగుల 4 ఇంచెస్ స్వామి. ఆ స్వామి ఎట్లా వ్యాపిస్తాడో ఇంపాసిబుల్. కాబట్టి దానిపైన కొంచెం ఎట్లా అని ప్రశ్న వేసుకోవాలి. చాలామంది ట్రై చేయాలన్నమాట. అందరూ ఏదో భజనలు చేయడం, పులిహోర బజ్జోదులు తినడం, ఇళ్ళని కనిపిస్తున్నారు అనమాట. మనకి ఇవి కావాలన్నమాట. వాక్యమైంది అది తప్పు కాదు, కానీ వాళ్ళు నిలబడిపోతున్నారు. హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడనమాట. కాబట్టి
ఆత్మను తెలుసుకుంటే పరమాత్మ తెలుస్తాడు. రైట్. ఆత్మను తెలుసుకుంటే పరమాత్మ తెలుస్తాడు అన్నమాట. కాబట్టి నిజంగా నీకు పరమాత్మ అర్థం కావాలంటే నీ హృదయంలోనే ఉన్నాడు నీవు గుర్తిస్తే అది నీ స్వరూపమే. ఆత్మస్వరూపులారా అంటాడు చూడే, ఆ పదాలకు బాగా పట్టుకోవాలి స్వామి వారు. నీవు ఆత్మస్వరూపుడు, ఈ దేహం కాదు. అజ్ఞానం వల్ల ఈ దేహం అనుకుంటున్నావు, లోపల ఉంది, దాన్ని ఎన్నో జన్మల కింద మర్చిపోయాం. దాన్ని గుర్తించాలంటే అది ఇప్పుడు డీప్ సైలెన్స్లో ఉందన్నమాట. నీ మైండ్ కూడా డీప్ సైలెన్స్కి పోతే దాన్ని గుర్తించకైతుంది అనమాట. అప్పుడు అన్ని భయాల నుండి విముక్తి. భయం అనేది అట్లు ఎలాంటివా, మనకి భయము ఇంకొక దాన్ని చూస్తే భయం కదా. ఇప్పుడు పాము వచ్చిందంటే భయం వేస్తుంది, ఏనుగంటే ఇష్టపడతాము, అది వచ్చిందంటే భయపడిపోతాం. అంటే నేను వేరే అది వేరే ఉంది. ఒక టెర్రరిస్ట్ అంటే భయపడతాం, వాడు వేరే నేను వన్ చేతిలో గన్ను ఉంటే చాలు. టెర్రరిస్ట్ కాకపోయినా వన్ చేతిలో పిస్టల్ పట్టుకుని కూర్చొని అంటే ఇంకా చెప్పడానికి మేము కూడా కష్టపడాలి, అవునా కదా. ఎలాంటి ఇప్పుడు నేను వేరే అది వేరే ఉన్నంతసేపు భయాలు తప్పవు. జగత్తులో నేను కానిది అనేక మంది, కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఒక మనతో డిస్టర్బ్ చేయాలంటే ఒక దోమ చాలు. ఇప్పుడు ఫ్రాగ్ హాయిగా నిద్రపోతుంది, దోమ కుడితే డిస్టర్బ్ అయిపోతుంది చూడే, అవునా కదా. మనం దోమతనం కట్టుకున్నా కూడా ఒకసారి తెలియకుండా ఒకటి లోపల చేరుకుంటాయి. ఇప్పుడు బయట రాకుండా చేసుకో, దోమతనం కట్టుకున్నాను, ఆల్రెడీ లోపల చేరుకుంటే చాలా కష్టం. అదే మీకు అనుభవం ఉంటుంది. అంటే అది కూడా డిస్టర్బ్ చేస్తుంది, చిన్నది జీవి కూడా. చాలా అంతకన్నా చిన్న జీవి కరోనా వచ్చి చూడే, మనం ఒకసారి ప్రపంచం దూపేసింది చూడే, భయపెట్టేసింది. అది జీవి అంటే వైరస్ సూక్ష్మ. అంటే ఎంత చిన్నదంటే కట్టితో చూడదా, ఇది కావాలి, మైక్రోస్కోప్ కావాలన్నమాట. బ్లడ్లోనే ఉంటుంది చూడే, కనిపెట్టలేమన్నమాట. అది ఒక జీవియే. అలాంటి జీవి కూడా అంత చిన్నది, చాలా చిన్నది, మనతో పోల్చుకుంటే భయపెట్టేసింది ప్రపంచాన్ని అందరినీ. ఒకసారి ఊహించుకోండి, మాసం కట్టుకొని. అంటే ఇలాంటి భయాలు ఎన్నటికీ పోవు. నిరాకారమైన ఆత్మ ఉందే, దానికి ఏ భయాలు ఉండవు. అది మన స్వరూపము. దాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు నిజమైన ఆధ్యాత్మికం అంటే ఇదే అనమాట. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే దాని స్వరూపం ఎట్లుంది, ఎట్లా తెలుసుకోవాలి, డీటెయిల్స్ కావాలి కదా. అది అక్కడెక్కడ స్వామి చెప్తా వచ్చాడు, జ్ఞానవాహినిలో చిలిగా రాశాడనమాట. బట్ మ్యాక్సిమం నంబర్స్ టచ్ చేసుకుపోరు. ఎలాంటే అది వినడానికి కథలా ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. మనకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆధ్యాత్మికం కూడా టీవీ షో లాగా ఉండాలి జనాలకి. అది తర్వాత అంటే అదే కార్యం ముగిస్తానే ఈ ఎంటర్టైన్మెంట్ చూడే, తినడానికి ఉండాలి, రుచి రుచిగా ఆహారం. అది చేస్తారు చూడే చాలామంది. బట్ దానిలో పట్టుకుంటారు. ఈవెన్ గొప్ప గొప్ప వారు కూడా స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఏదో సేవాదానికి ఇచ్చి పొగిడారు, కానీ తత్వాన్ని శంకరాచార్యుల తర్వాత ఇంత గొప్పగా చెప్పిన వ్యక్తి ఎవరూ లేరు. శ్రీకృష్ణుని తర్వాత భగవద్గీత బోధించాడు కదా, సేమ్ అదే. కాబట్టి ఇక్కడ అదే చెప్పింది. పట్టుకున్న వాళ్ళు చాలా పట్టుకున్న వాళ్ళు అన్నారు. నాకు తెలిసినంత సాయి భక్తుల్లో 90% పట్టుకోలే, ఒక 10% ఉంటారు. పట్టుకున్నా కూడా చెప్పితే వినడానికి రెడీ లేరు భక్తులు. ఒక మూఢభక్తి ఉందన్నమాట, ఏదో ఇవి బాహ్యంగా చేసే దాంట్లో ఉన్నారు. అందుకేం చేస్తున్నాం, ఎందుకు నాయన మా టైం వేస్ట్ చేసుకోవాలి అని సాధన చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. నాకేం చెప్పాడంటే స్వామి ఇదే చెప్పాలని చెప్పాడు, కాబట్టి రాకుండా అని చెప్తా వస్తాను అనమాట. వినకపోయినా పర్వాలే, ఎవరిని పిలిస్తే చెప్తా పోతాను. అంటే స్వామి ఇప్పించాడు కాబట్టి. నాకు నిరాశ, ఎందుకంటే విన్నట్లు సాధన చేయరు. ఒకరోజు వస్తే కాస్త ఒకరోజు రాదు. కొత్తగా వచ్చినాడు చూసేసి కొంత వాళ్ళ మనసులో ఏదో కొన్ని డౌట్స్, సమస్యలు ఉంటాయి. స్వామి ఏదో నా మాటల ద్వారా చెప్పిస్తారు, నాకు తెలియదు అనమాట. వాళ్ళకి కొంచెం తృప్తి కలుగుతుంది. బ్రహ్మాండంగా చెప్తున్నారు, ఇంతవరకు ఇన్నాళ్ళు ఆడుంటారు మీరు అంటారు కొంతమంది. అంటే ఈడ ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉంటే ఎక్కడ తప్పించుకొని తిరుగుతాడు బయట అంతా, అంటే వాళ్ళకి ఏదో ఆనందం కలిగింది అనమాట. బట్ అదే వ్యక్తులు ఈరోజు సత్సంగం రారు. ఎలాంటే ఆ టెంపరీ తర ఎగ్జైట్మెంట్ అన్నాం చూడే, ఆ ఎగ్జైట్మెంట్లో ఉండిపోతారు. కాబట్టి అంత ఇది కాదు. ఇది కావాలంటే బాగా డీటెయిల్స్ లోతుది ఓర్పుతో నేర్పుతో ఉండాలి. దీన్ని పట్టుకోవాలంటే స్వామి చెప్పారు చూడే, 3 P's నాలో ఉన్నాయి. అలాంటివి పెంచుకుంటే మీరు కూడా ఇది అవుతారు. 3 P's ఎంత? పర్సీవరెన్స్, ప్యూరిటీ,
అండ్ పేషెన్స్. 3 కావాలి. మనం చెక్ చేసుకుంటే ఆ 3 ఉన్న వాళ్ళు ఎవరు చిక్కలే నాకు ఇంతవరకు. ప్యూరిటీ అంటే చెప్తాను చూడండి, ప్రశాంతమైన మనసు. రాగము, ద్వేషము, కోపము ఇలాంటి దుర్గుణాలు ఉంటే ప్యూరిటీ లేదు. అది పెద్ద అడ్డుగోడ. ఇక్కడ సుఖంగా ఉండడానికి అడ్డుగోడ, మన కుటుంబ సభ్యులతో ఒకసారి ప్రేమగా ఉండడానికి అడ్డుగోడ కోపతాపాలు ఉన్న వ్యక్తికి. ప్లస్ ఆధ్యాత్మిక ఎదగడానికి సాధ్యమే కాదు అది. మనసు ప్రశాంతంగా ఉండాలి. లేదా డెప్త్ ఆఫ్ సైలెన్స్ పోలని చెప్పాలి చూడే, పోనీ ప్రశాంతమైన మనసే పోతుంది. ఆవేశాలతో కూడిన ఉద్రేకాలతో కూడిన మనసు పొందలేదు. ప్యూరిటీకి చాలా ఉంది, కొంచెం అంత మాత్రం టచ్ చేస్తాం ఇప్పుడు. పేషెన్స్ అంటే ఎన్నాళ్ళైన కూడా ఇది తెలుసుకున్నంత మాత్రం ఆత్మానుభవం కలగదు. ఏండ్లు కొద్ది సాధన చేయాలి, అంతవరకు కాసుకొని ఉండే ఓపిక ఉండాలి. పేషెన్స్. ఇంకా పర్సీవరెన్స్, పట్టుదల. నా జీవితం వ్యర్థమవుతుంది, ఇది పట్టుబట్టి సాధించాలి. ఈ 3 ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా ఆత్మతత్వం తెలుసుకోగలరు. అట్లాగాక ఏదో ఒక రోజు వింటానే అయిపోతుంది అనుకుంటే సాధ్యం కాదు. ఎలాంటే ఎందుకు సాధ్యం కాదంటే, సాక్షాత్తు స్వామి చెప్పాడు కదా ఈ ఆత్మతత్వం గురించి. స్టార్ట్ చేస్తేనే స్పీచ్లో ఆత్మస్వరూపులారా అని పిలుస్తాడు చూడు ప్రతి స్పీచ్లోనూ. అంటే ఉద్దేశము నీ ఆత్మ నీకు తెలియడానికి వచ్చాను అన్నట్లే దాని అర్థము. 3000 స్పీచ్ల్లో ఎక్కడ దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మ ప్రేమ ఒకటే అనమాట. దివ్య ప్రేమ, ఈ ప్రేమ కాదు. మనకి దివ్య ప్రేమ ఇంకా తెలియదు అనమాట. మనం ఇది అనుకుంటాం సినిమా ప్రేమ, సినిమాలో కాదు. ఇది పనికిరాంది, ఇది కానే కాదు. ఇది ఎనిమల్ ఫ్యాషన్ అనమాట. ఎలాంటి ఎనిమల్స్ కూడా అలవ్ చేసుకుంటాయి చూడు ఎనిమల్స్ చాలా మందిలే. మన కుక్క పిల్లని పెంచుకోండి, కొన్నాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని చూసుకుంటే మళ్ళీ ఇది వదిలేసిపోతుంది. అవునా కదా? దానికి ప్రేమ ఉంది, బట్ ఏమి నిజమేమి తెలియదు. అలాంటిది కదా మనకి మనుషులకి ఒకరికొకరు మధ్యలో. అదే కొంచెము 2 రోజులు భోజనం పెట్టుకోకుండా నీవు దగ్గర కానీ కూడా కొంచెం దూరం వేసావనుకో, అది చెప్పలేదు కానీ కోపగించుకుంటే మళ్ళీ నీ దగ్గరకు రాదు, కట్టేసుకొని ఒక రోజు కొడితే. అట్లే మన ప్రేమలు కూడా చూడండి, ఫ్రెండ్షిప్ లేకపోతే భార్యాభర్తలో ఇంకోటి ఉంటాయి. కొంత హెచ్చు తక్కువైతే చూస్తాం కదా. ఇప్పుడు మనం న్యూస్లో వింటున్నాం చూడే, లవ్ మ్యారేజ్ అంటారు చూడే. లవ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు ఎదిరించి వాళ్ళే చేసుకున్నారు, ఇష్టపడ్డారు. బట్ అభిప్రాయ భేదాలు వస్తే కోపతాపాలు వచ్చేసి డైవర్స్ కోర్టు పెట్లు ఎక్కుతున్నారు. అదేం ప్రేమ? కాబట్టి డివైన్ ప్రేమ వచ్చిపోయేది కాదు, అది చాలా గొప్పది. డివైన్ ప్రేమ, స్వామి ప్రేమ స్వరూపులారా అంటే అన్నీ ఏమి చేసినా మీ ప్రేమతో చేయండి. ప్రేమ అంటారు చూడ, ప్రేమను పెంచుకో 10 మంది పంచుకో, ఈ మాటలే. ఆ డివైన్లో అర్థం చేసుకొని పెంచుకోవాలి. అది వస్తుంది, చెప్తాను ఎట్లా అని. మనకి అర్థం కాలే చాలామందికి. డివైన్ ప్రేమ ఒకటి వచ్చిందంటే ద్వేషం అనేది ఎట్లుంటుందో తెలియకూడదు మనకి. ఆపోజిట్ వారి ద్వేషమే కదా ప్రేమకి. ద్వేషం వచ్చిందంటే మనకు వచ్చిన ప్రేమ సమ్ సర్టన్ లెవెల్, హ్యూమన్ లెవెల్, ఎనిమల్ లెవెల్దే కానీ డివైన్. అందుకే చూడండి, దాని గుడ్ ఎగ్జాంపుల్ స్వామి. 85 సంవత్సరాలు ఈ అవతారం ఈ భూమిపై నడిచింది కదా. ఆయన ఎంతోమంది విమర్శించారు, చిన్న వయసులో చాలా ట్రబుల్ కూడా ఇచ్చారు స్వామికి. ఎవరిని ద్వేషించినట్లు ఎక్కడా లేదు. తను ద్వేషించిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు స్వామికి, విమర్శించిన వాళ్ళు తెలుసు, దగ్గరకు వచ్చి పొగిడిన వాళ్ళే మళ్ళీ దూరం పోయి తిట్టిన వాళ్ళు కూడా అన్నీ తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు మళ్ళీ తప్పు తెలుసుకొని వచ్చినా కూడా ఎందుకు నన్ను తిట్టావని అన్నడు అనలేదు అనమాట. ఎలాంటే ద్వేషం ఎట్లుంటుందో తెలియదు స్వామికి. అందుకే నేను తమాషకి చెప్తుంటాను, ఎవరైనా ద్వేషం ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే స్వామి మా దగ్గరకు రావాలి. ఆయనకి తెలియదు కాబట్టి. సో అట్లుంటుంది మనకి ద్వేషము లేని ప్రేమ, డివైన్ లెవెల్, అంటే సర్వత్రా ఉంటుంది. అది కొంచెము టాపిక్ డైవర్ట్ అయ్యి చెప్తాను చూడ. అట్లంటే అందరిపైన బాగా పోసుకుంటే నా పైన నాకుండే ప్రేమ మిగతా అందరిపైన ఉండదు. బాగా చూసుకోండి, నేను బాగుండాలి ఉంటుంది. ఇంకొకరిని ప్రేమిస్తున్నానంటే ఆ వ్యక్తి వల్ల నాకు సుఖము కలుగుతుంది, శాంతిగా ఉంటాను, నాకేదో లాభం వస్తుంది, భావన వచ్చినా ఆ వ్యక్తిని ప్రేమిస్తాను. ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, ఒక భార్య పిల్లలు వచ్చినప్పుడు ప్రేమిస్తాను నిజంగా. అది అక్కడ స్వార్థం ఉందన్నమాట. తప్పు లేదు, ఉండాలి, అది ఉంటుంది చూడే. అది నాపైనే నాకు ఉన్నంత ప్రేమ మిగతా ఎవరిని నేను ప్రేమిస్తున్నానంటే నా తృప్తి కోసమే. బాగా గమనించండి. ఇప్పుడు డైవర్స్ అని చెప్పాను చూడే, అంత ప్రేమ చేసుకుని ఎందుకు దూరం పెడతారు? ఇంకొకరు ముగ్గురు చూడకూడదు అనుకుంటారు కదా.
ఎందుకు వచ్చింది అంటే ఈ వ్యక్తితో ఉంటే నేను సుఖంగా ఉండలేను, నా సుఖానికి భంగం కలుగుతున్నది అనిపించినప్పుడే డైవర్స్ చేస్తారు. బాగా గమనిస్తే తెలుస్తుంది చూడండి. ఈ వ్యక్తితో నేనుంటే, భార్య కానీ భర్త కానీ నేను సుఖంగా ఉంటానంటే వద్దుకని ఉంటారు. నా సుఖానికి భంగం కలుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత దగ్గర అయినా దూరం పెట్టక చూస్తాం. అవునా? బాగా గమనిస్తూ తెలుస్తుంది. అంటే నా పైన నాకుండే ప్రేమ ఏ దానిపైన లేదు. మిగతా ప్రేమిస్తున్నానంటే నా ప్రేమ కోసమే. ఇది స్వార్థమే కావచ్చు, తప్పులేదు, బట్ సహజంగా ఉంటుంది ఏమీ నేచర్. ఇప్పుడు డివైన్లో ఎట్లంటే నేను దేహము కాదు ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మ ప్రేమ స్వరూపము, అదే ఆత్మ అందరిలోనే వెలిసిందని తెలిస్తే ఇంకా అందరిని ప్రేమించుకోకుండా అవుతుందా? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, ఈ నేను కాదు, నాకు తెలియదు. నేను ఆత్మస్వరూపుణ్ణి, అది ప్రేమ స్వరూపము. అక్కడుండే ఆత్మ ఇక్కడుండే ఆత్మ ఇక్కడుండే ఆత్మ వేరే కాదు. ఆ లెవెల్లో ఇప్పుడు ఈ దేహాలు వేరు వేరే, నో డౌట్. ఎంత యూనిటీ ఉన్నా కూడా వేరేనే, అవునే కదా, వేరేనే. ఈ మనుషులు కూడా వేరే వేరేనే చూడు. కానీ ఆత్మ లెవెల్కి పోయేతలకే అక్కడ భేదాలు లేదు. అది సర్వత్రా వ్యాపించింది, అందరిలోనూ ఉంది. అందరిలోనే కాదు, ఇప్పుడు నీలో ఉంది, నాలో ఉంది, ఈ మధ్య గ్యాప్ ఉంచుడే, ఇది కూడా వ్యాపించింది. మనకి తెలియకుండాం అణువణువునే వ్యాపించింది డివైన్. ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాం జగత్ అంటే ఈ జగత్తులోని అణువు ఈశ్వరునిచే నింపబడి ఉంది, అణువు. కాబట్టి అది ఎట్లా నింపబడి ఉందో తెలియదు మనకి. నీవు కూడా అదే, అది తెలుసుకోవాలి. అదే జీవిత లక్ష్యం కావాలి. అంటే నిజమైన ప్రేమ అంటే ఇప్పుడు మనందరిలోనూ తన్ను తానే చూసుకుంటున్నాడు స్వామి, కాబట్టి ప్రేమించకుండా ఉండలేడు. మనకి అది తెలియదు కాబట్టి భేదమే కనపడుతుంది. ఎన్నో భేదాలు, స్త్రీ పురుష భేదాలు, పెద్ద చిన్న భేదాలు, పెద్ద కులము చిన్న కులము, ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులము, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఏంటో భేదాలు సృష్టి చేసుకొని దీంట్లో సతమతం అవుతూ, దీంట్లో పుడుతూ దీంట్లో చస్తూ జన్మలకి రాగద్వేషాలతోనే జీవితాలు గడుపుతూ, ఈ మధ్యలో ఏదో చిన్న సుఖం లభిస్తే ఆ సుఖం అనుకొని పెద్ద ఇదే బ్రహ్మాండం అనుకొని పోతున్నాం. ఇక్కడ నిజమైన సుఖం లేనే లేదు భౌతికమైన జీవితంలో. మనం అనుభవించేటివి చాలామందికి తెలియదు అనమాట. ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఇవి మనం అనుభవించే సుఖాలన్నీ చాలా చిన్నవి. ఎలాంటివంటే ఒక కథ చెప్తాను చూడే. స్వామి చెప్పింది. ఒక వ్యక్తి దారిలో పోతూ ఉన్నాడు నడుచుకొని. ఒక అడవి మార్గంలో ఒక పులి కనపడింది వెనకల. ఆ పులి కనపడతానికి ఇంకా చెప్పాలా, భయం వస్తుంది కదా, పరిగెత్తిపోయి ఇంకా దాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు కదా, ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కాడు. ఇంక దగ్గరకు వచ్చేసింది అని భయంతో చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఇట్లా కింద చూశాడు, ఇట్లా కాసుకొని ఉంది అది, వస్తే మింగేస్తామని చూసి ఇంకేదంటే నా పంచగించి పై కొంచెం ఇంకొంచెం పైకి పోయాడు. ఇంకొంచెం పైకి పోదామని చూశాడు. చూస్తే ఆడ పెద్ద కొమ్ముకి ఒక కాలసర్పం పెద్దది చుట్టుకొని ఉంది. ఆడ పైన సర్పం ఇంకొంచెం పైకి పోదామంటే దిగిపోదామంటే ఇది ఉంది, అది కాసుకొని ఉంది, ఇది కాసుకొని ఉంది. దాని దగ్గరికి పోయినా అవుట్, దీని దగ్గర పోయినా అవుట్. ఎట్లా తప్పించుకుంటుందని భయపడుతూ ఆ కొమ్ములు పట్టుకొని అల్లాడుతున్నాడు. ఆ మధ్యలో ఏమైందంటే వాడు ఇట్లా అల్లాడితే చుట్టూ కూడా అల్లాడుతుండే, కొంచెం షేకేతలకే స్పీడ్ ఎక్కేతలకే. ఆ అదుర్లకి అక్కడే ఒక తేనె తుట్టు ఉందనమాట, హనీ కొమ్ము. ఈ నదులకి అది కదిలి తేనె తుట్టు ఒక చుక్కే పడుతుందంట. ఇప్పుడు దప్పికైంది అనుకొని ఆహా ఎంత బాగుంది అనుకుంటాను అనమాట. ఎంత బాగుందని అంటే ఆ సుఖం అనుభవిస్తుంది. ఒక చుక్క అది పూర్తి కాదు, బాగా అనుకుంటున్నాడు. కింద చూస్తే పులి ఉంది, పైన చూస్తే కాలసర్పం ఉంది. ఇంకా ఆ తేనె అదుర్లకి ఆ తేనెటీగలన్నీ వచ్చేసి కుడుతున్నాయి. ఎట్లా చూడు, ఊహించుకోండి ఎట్లా నరకం అనిపిస్తున్నాయి. ఈ మధ్యలో ఆ తేనె చూసుకొని ఎంత బాగుంది అనుకుంటారు, సుఖం, అది సుఖం అనుకుంటున్నాడు. మిగతావన్నీ కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎందుకు పోల్చాడు శంకరాచార్యులు చెప్తూ, మృత్యు అనే పులి కాసుకొని ఉంది, దీనికి పోల్చుకొని. మృత్యు ఎప్పుడు వచ్చి కబలిస్తుందో తెలియదు మనకి, తప్పకుండా వస్తుంది.
నీవు దిగిరా అందుకొని ఇస్తాను రెడీగా ఉంది. పైన తప్పించుకొని పోదాం అనుకుంటావా, కాలసర్పం కాటేసి కాలసర్పం కాలంలో కలిసిపోతాం చూడే, కాలసర్పం అంటాం చూడే, అంటే ఆయుష్ తిరిగిపోతుంది. పైకి పోయినా తప్పించుకోలేము, కిందికి పోయినా తప్పించుకోలేము. ఇంకా ఈ మధ్యలో అనుభవించే సుఖాలు ఉండేవి చూడే, తేనెటీగలు అవే భార్య పిల్లలు అంతా వచ్చి కూర్చుని అనమాట. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, వాళ్ళు చదివించడానికి, వాళ్ళ కష్టాలకి తీర్చడానికి రేయి మొగులు కష్టపడ్డాం. ఉంది కదా, ఇన్వెటబుల్ కట్టుకున్న తర్వాత అది తప్పదు కదా. సమస్యలో వీటి మధ్యలో ఎవడైనా పండగ ఒబ్బట్లు పులిహోర చేసుకొని అయితే తృప్తిగా ఉంటుంది చూడే, ఇన్ని సమస్యల మధ్యలో. అలాంటిది తేనె చుట్టూ అంటే భయముతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఎప్పుడు మృత్యు వస్తుందో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు భార్య పిల్లలకి హెచ్చు తగ్గిపోతుందో, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయో. ఇప్పుడు పిల్లవాడు హైదరాబాద్కు పోయినాడు ఇంకా రాలేదు, ఎడైనా యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు వర్షంలో చిక్కిపోయాడు అనుకుంటే ఇక్కడ సుఖంగా ఉండలేము చూడే, సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు చాలా వద్దు గ్యాస్ దాది ఇబ్బంది చూడే. ఇప్పుడు ఇది సిలిండర్ చిక్కకపోతే ఎన్ని రోజులు వద్యమో అది చూడు, క్షణం భయమే. ఇంకేదో ఆల్టర్నేటివ్ వ్యవస్థ చేసుకోవాలనుకోండి, ఎంత చేసుకున్నా కూడా సమస్య కదా. ఇంత ఈజీగా ఉండదు, కట్టెలు పొయ్యి కానీ ఎలక్ట్రికల్ స్టవ్ పెట్టుకోవచ్చు, కానీ ఇంత కంఫర్ట్ ఉండదు నిజంగా పోతే. ఈజీ చీప్ అండ్ బెస్ట్, కానీ విధి లేదు. కానీ ఇప్పుడు సమస్య స్టార్ట్ అయింది చూడే, వింటున్నాం ఒక న్యూస్. అంటే ఇలాంటివి ఇంతకుముందు కరోనా వచ్చా, ఇంకా అక్కడ ఇండోనేషియా అక్కడ చూస్తే సునామీ పొలుస్తుంది, భూకంపాలు, యుద్ధము. మనం ఆరాంగా ఉన్నాం నిజంగా పోతే. అది గ్యాస్ లేకపోతే ఉపవాసం ఉండొచ్చు ఒక రోజు, లేకపోతే క్యాంటీన్లో పోయి తినచ్చు, లేకపోతే కట్టెలు పోయి చేసుకుందాం అనుకోండి. అక్కడ బిల్డింగ్లు కూలిపోతున్నాయండి, చూపిస్తారు న్యూస్లో. తొట్లు పడిపోయినాయి. ఒక ఇల్లు కట్టుకోవడానికి బీదవాళ్ళు ఎన్నేళ్ళు కష్టపడి ఉంటారు చూడండి. ఆ యుద్ధంలో భూకంపం వచ్చినా పోతాయి. ఈ యుద్ధాలు మనుషులు చేసుకుంటే, భూకంపం అంటే మనం చేయలేము. చూస్తే అస్థిరం జీవనంలోకే స్వామి మాటలు నింటారు. అస్థిరం యవ్వనం ధనం. ఈ లోకములో జీవితం అస్థిరం. యవ్వనంగా ఉన్నప్పుడు నాకేమి తెలియదు, కన్ను మిన్న కనుక అన్ని వర్తిస్తుంది. నేను చేయగలను, నేను చదవగలను, నేను ఎగరగలను, నేను ఈత కొట్టగలను, నేను బైక్ స్టార్ట్ ఏంటి చేస్తుంటారు. అస్థిరం, అది కూడా పోతుంది. వయసు పెరిగే కొద్దీ ఆ బలం తగ్గిపోతుంది చూడే. యవ్వనం ధనం ఉంటే నేను అన్నీ చేయగలను అనుకుంటారు కదా, అది కూడా పోతుంది. ఎంత ఉన్నా చాలదు, కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ జీవితంలో ఈ మన మానవ జీవితంలో శాశ్వతమైన సుఖం అనేది ఈ లోకంలో లేదు. దీన్ని గుర్తించాలి. దీనిలో పోరాడుతుంటే సమస్యలు తప్పవు. సమస్యల మధ్యలోనే ఏదో చేసుకుంటూ పోవాలి, ఈ లైఫ్ లీడ్ చేయాలి కదా. కానీ ఇదే సర్వస్వము, దండిగా డబ్బు సంపాదించిన సుఖంగా ఉంటాము, మంచి అధికారం సుఖంగా ఉంటామని 100కి 100 రూపాయలు అందరూ దంచుతూ తిరుగుతున్నారు. బట్ అన్నీ అశాశ్వతమే. ప్రధానమంత్రి పోస్టు కూడా అశాశ్వతమే కదా, 5 ఏళ్ళ తర్వాత ఉండదు కదా అది. ఒకవేళ ఆ స్థలంలో ఉన్నట్లు మరణం వస్తే అవుట్ కదా. ఆ పదవిలో ఉన్నట్లు పోయినారు చూడే, మన ఎక్స్ సీఎం పదవిలో ఉన్నట్లు పోయాడు చూడే రాజశేఖర రెడ్డి, యాక్సిడెంట్ దీంతో. ఎనీ మూమెంట్ తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ లోకము శాశ్వతం అనే భావన ఫస్ట్ పోవాలి మైండ్లో. అయితే శాశ్వతము సత్యమైంది ఏది అంటే ఆత్మ ఒక్కటే. 100కి 99 అశాశ్వతమే, మనం పట్టుకుని ఎలాంటివి. ఈ దేహాలు అశాశ్వతమే, ఆత్మ ఒక్కటే శాశ్వతము. చావు పుట్టుకలు లేని శాశ్వతుండు, స్వామి మాటలు. సావు పుట్టుకలు లేని శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, ఆది లేనివాడు, నో బిగినింగ్. తాను చావక పుట్టక చంపబడక ఆత్మరూపుడై అంతటా వెలసియుండే. ఆ ఆత్మే నీ స్వరూపము, అది తెలుసుకో అని చెప్తే, ఏమో స్వామి అదేమో అర్థం కాలేదు, కానీ అర్థం కాకపోయినా పర్వాలేదులే అనుకుని తృప్తి పడిపోయారు. జీవితం వ్యర్థం అవుతాయి. నిజమైన ఆధ్యాత్మికం అంటే ఇవన్నీ కాదు. ఇప్పుడు చేస్తున్నాం చూడే, భజన మొదలుకొని ఇవన్నీ తప్పు కాదు, కొట్టిపారేయకూడదు. తీర్థయాత్రలు మొదలుకొని ఎంత కష్టపెడతాము, ఎంత ఖర్చు పెడతాము, ఎంత రిస్క్ తీసుకుంటాము. ఆ నదుల్లో నీరు మునిగి రావడము, ఆ దేవస్థానాల చుట్టూ తిరగడము, ఇవన్నీ తప్పు కాదు. కానీ ఉత్తరదారు దర్శనం అంటే చెప్పేసి తొక్కి స్లాట్లో దాంట్లో ప్రాణాలు పోతే వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెప్పుకోవడము. అదేదో ప్రయాగ దగ్గర ఇది ఏం చూడే, లాస్ట్ 1 year బ్యాక్ కుంభమేళలో కొంతమంది చనిపోతే
మహా పవిత్ర చేసిన చనిపోయారు కాబట్టి మోక్షం అని చెప్పారు. రాంగ్ అండర్స్టాండింగ్. వీడు మనము అంత్యకాలంలో ఏ స్మరణతో పోతామో అలాంటి జీవితమని భగవద్గీత చెప్తుంది మనకి. వినింటారు మీరు కూడా. ఇప్పుడు అంత్యకాలంలో అయ్యో నన్ను తొక్కేశారని అంటాడు, కానీ పరమాత్మ దోసుకుంటాడా? చెప్పండి. అయ్యో నన్ను తొక్కేశారే, ప్రాణం పోతానని భయంతో పోతే అలాంటి వ్యక్తి మోక్షం ఎట్లా చిక్కింటుంది? ఇవి కొన్ని రాంగ్ అండర్స్టాండింగ్ సొసైటీలో ఉందన్నమాట. అవన్నీ కానే కాదు. నీ స్వరూపం అది, దాన్ని ఇప్పుడు ఇక్కడే సాధన చేసి తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడే తెలుసుకోవాలి. అవన్నీ కానే కాదు. వీడు డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ ఇవన్నీ కొంచెం పక్కకు దోస్తా వచ్చాడు స్వామి. ఈవెన్ గంగా యమున సరస్వతి నదులు అనే పుణ్య పోతారు కదా, అక్కడ కాదు నీ దేహంలో ఉన్నాయి ఇడా పింగళ సుషుమ్న నాడులు. ఇక్కడ ఇడా పింగళ యోగంలో ఉందని ఇక్కడ. అవి రెండు గంగా యమున, మధ్యలో సుషుమ్న కంటికి కనపడదు అనమాట, ఎన్నోముక మధ్యలో ఉంటుంది. అదే ముఖ్యమైనది. అది ఇప్పుడు గుప్తగామిని అంటారు సరస్వతి. అది పోల్చింటే మనం దానిలో పోయి నీళ్ళు మునుగుతున్నాం, ఇక్కడ మునుగుమని చెప్తాండి. కాబట్టి ఇవన్నీ చాలా దాన్ని నమ్ముకున్న వాళ్ళకి బాధ కలుగుతుంది ఆ మాటలు వింటే కూడా. అంటే విపరీతమైన నమ్మకం ఉంటుంది. బట్ అవన్నీ పక్కకి పెడతా రావాలి. ఆధ్యాత్మిక సాధన అంటే నీలోనే నీతోనే ఉన్నాడు స్వామి. ఎన్నోసార్లు అన్నాడు చూడండి. నీ ఇంటనే, నీ జంటనే, నీ కంటనే, నీ ఇంటనే, నీ ఇంట నీళ్ళు ఈ ఇంట్లో నీతోనే ఉన్నాడు. నీవే పరమాత్మ స్వరూపుడివి. అది ఎన్నోసార్లు చెప్తాడు. కాబట్టి ఇక్కడే వెతకాలి పరమాత్మను తప్ప బాహ్యంగా ఇప్పుడు అంటే లోపల వెతకడానికి అందరూ అర్హత ఉండదు, అందరికి అంత మనస్సు ట్యూన్ కాదు. బిగినింగ్లో అవన్నీ కావాలి, పూజలు పునస్కారాలు జపాలు తపాలు వ్రతాలు. దానిలో నిలబడిపోకూడదు. ఎన్నడూ బయట వెతికితే పరమాత్మ చిక్కుడు. ఏమన్నా స్వామి మాటలు చెప్తే మనం ఎన్నోసార్లు రిపీట్ చేసి చెప్తుంటాను ఇవంతా. దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడుండు నీ దేహమందు. సత్సాయి మాట ఇదే. కాబట్టి ఏదో బాహ్యంగా ఆ దేవస్థానంలోనో కైలాస వైకుంఠంలో ఉన్న పరమాత్మ అని అనుకుంటున్నాము. నీ దేహంలో ఉన్నాడని చెప్తాను. కాబట్టి ఇంత దగ్గర ఉండేవని ఎత్తుకోకుండా కష్టపడి ఆ ఊరు ఈ ఊరు, ఆ నదుల్లో మునిగి ఈ నదుల్లో మునిగి ఎంత రిస్క్ తీసుకుంటున్నాం చూడండి. సాయి భక్తులైన వాళ్ళే, స్వామి అంటే దేవుడు అని నమ్మకం ఉన్న వాళ్ళే ఆ మాటలు చెవుల్లోకి తీసుకోరు. మళ్ళీ తిరుపతి, కాళహస్తి, ప్రయాగ ఇక్కడ తిరిగేకపోతారు. నీ దేహంలో ఉన్న ఎట్లున్నాడు అని ప్రశ్న వేసుకోరు. ఒకవేళ ఎట్లున్నాడో మాకు అర్థం కాలేదు చెప్పండి, ఈటుకొచ్చి కూర్చున్నా మేము చెప్తాము, వినేకి రెడీ రారు. ఎలాంటి దానిలో కాలం గడిపిస్తున్నారు, జీవితాలు వ్యర్థమవుతాయి. దానివల్ల ఎన్నటికి బాహ్యంగా ఎన్నడూ పరమాత్మ చిక్కుడు. నీ లోపలే ఎలాంటే నీ కాన్షియస్నెస్సే పరమాత్మ. పరమాత్మకు స్వరూపం ఉందంటే కాన్షియస్నెస్, అవేర్నెస్ స్పష్టంగా లేదు నీలో ఉండేది. మనసు వెనకాలే అక్కడే ఉంది, అక్కడ దిగాలంటే డెప్త్ ఆఫ్ సైలెన్స్కి పోవాలి. డెప్త్ ఆఫ్ సైలెన్స్ అంటే దాని అర్థం అది. సో దాన్ని ఎట్లా తెలుసుకోవాలనేది కొంచెం టచ్ చేస్తాం. మెయిన్ ఇది ఇంట్రడక్షన్ దీనికి. అలాంటివి తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది మీకని. ఎప్పుడు నేను ఉన్నాను అనే స్ఫురణ ఉంచడం మనకి అవేర్నెస్ కొంచెం గమనిస్తే తెలుస్తుంది. స్ఫురణ ఉందే అది ఆత్మే, వేరేం కాదు. కానీ అది స్పష్టంగా లేదు. ఆ స్ఫురణే ఆలోచనలుగా మారే తలకే మనసు అవుతుంది. ఇప్పుడు మానసిక లెవెల్లోనే ఉన్నాం, కానీ దానికి ఆ మనసుకు ఆధారంగా ఉండేటువంటి ఆ ఎరుకను గుర్తించలేకపోతున్నాం అక్కడే ఉండి కూడా. కాబట్టి ఆలోచనలు కదులుతున్నంతసేపు దాన్ని పట్టుకోలేము. కాబట్టి ఆలోచన రహిస్తే డెప్త్ ఆఫ్ సైలెన్స్ అంటే ఆలోచన లేని స్థితికి చేరుకోవాలి. అప్పుడే అక్కడ అది నేను, ఇది కాదు నీకు తెలిసిపోతుంది. చాలా కష్టపడాలి, చాలా ధ్యానం చేయాలి. అప్పుడు అది ఈ దేహముకే పరిమితము కాదు, దేహం లోపల బయట అంతా వ్యాపించింది అనే అనుభవం నీకు కలిగితే అది పరమాత్మ కంటే భిన్నము కాదు, నేనంటే లేనే లేదు, ఉన్నది పరమాత్మ అని తెలిసిపోతుంది నీకు. అప్పుడు దానికి శోకమోహాలు ఉండవు, భయము ఆందోళన ఇవన్నీ ఉండవు. అది నిజమైన ఆధ్యాత్మికం. అంటే ఆత్మను తెలుసుకోవడమే. ఉపనిషత్తులు శాస్త్ర ప్రకారం పోయినా, స్వామి మాటల ప్రకారం పోయినా కూడా ఆత్మను తెలుసుకోవడమే. కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం. ఇవన్నీ సత్కర్మలు. యజ్ఞము కూడా సత్కర్మే.
పూజలు జపాలు తపాలు తీర్థ ఎటు ఉండదు చూడండి. మనం ఆధ్యాత్మిక పద్ధతి చేస్తున్నామే, పండుగలు వారాలు అని అంతే. చూడండి ఒకటి మనం గమనిస్తే ఇప్పుడు రేపే కదా పండుగ, రేపు పండుగ కదా. ఇప్పుడు అమ్మ వయసు ఎంత ఉంది? 80 ఏళ్ళలో దాదాపు ఒక 5 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి పండుగ అంటే ఏం తెలిసి ఉంటుంది. అంతకో తెలిసింది అనుకో. అంటే 75 సంవత్సరాలు ఉగాది పండుగ చూసి ఉంటుంది అనమాట. ఇప్పుడు పండుగ చేశారు కదా, ప్రతి సంవత్సరం ఒబ్బట్లు తిన్నాం కదా, ప్రతి పండుగ చేసి ఉంటాం కదా. ఆధ్యాత్మికం అంటే ఏమైనా అర్థమైందా? 70 ఏళ్ళు పండుగ చేసి కూడా ప్రశ్న వేసుకోవాలి. ఇట్లా ఎవరిని ఖండం చేయకూడదు, విమర్శించకూడదు. ప్రశ్న వేసుకుంటే తత్వం తెలియలే కాబట్టి బాహ్యమైన ఆరాధనలో చూడే ఏదో కొత్త బట్టలు కట్టుకోవడం, ఓ బట్టలు చేసుకొని తినడము, తర్వాత దేవస్థానం టెంకాయ కొట్టడం అంతా మంచిదే, ఏమని చెప్పలే. టెంపరీ ఎంజాయ్మెంటే కానీ నీలో ఉండే పరమాత్మ ఎట్లున్నాడో అని తెలియదు. నీలోనే ఉన్నాడు అని ఇప్పుడు నేను చెప్తుంటే స్వామి చెప్పిన మాటలే ఇప్పుడు కొంచెం మనసు స్ట్రైక్ అవుతుంది లేదా? నాలో ఉన్నాడు, ఎట్లున్నాడో తెలియదు కానీ ఉన్నాడు. ఆ ఎరుక ఏదో అవేర్నెస్ అంటాను కదా, అది ఎట్లుంది అని కొంచెం మైండ్ అక్కడ పోతాను చూడు. 75 ఏళ్ళు ఈ మాట వినలేదా? ఎక్కడ వినలేదు చూడు. అంటే సరైన తెలుసుకోకుండా బాహ్యారాధనలో పడిపోయాం, పండుగలు పబ్బాలు చేసుకుంటాం. కాబట్టి అవన్నీ తప్పులేదు, సాంప్రదాయంలో పెట్టేశారు కాబట్టి దానికి అంత విలువ ఇవ్వకూడదు. ఏదో ఎంజాయ్మెంట్ కూడా కొత్త బట్టలు కట్టుకోవచ్చు, సహజంగా అంతే కదా. మన ఆంధ్రాలో కొత్త బట్టలు కట్టుకొని ఓ బట్టలు చేసుకొని తినడము, పండుగ బంధుమిత్రులు కలిసి ఉండడము అంతా తప్పులే, ఒక టెంపరీ ఎంజాయ్మెంట్. కానీ అవన్నీ ఆధ్యాత్మికం చేసి పెట్టేశారు, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. దానిలో కొంచెం ఆరోగ్యం ఉంది. ఏదో వేప ప్రసాదం అని పెడతారు చూడు, 6 రోజులు కలిసిడేది. ఆ వేప ఎప్పుడు సేదంటే మనకి చాలా అసఖ్యం ఉంటుంది, భయం ఉంటుంది. కొంచెం ప్రసాదం పేరుతోనే కొంచెం చేతులు పోతే ఆరోగ్యానికి మంచిదని పెట్టారనమాట అంతే. అవన్నీ చాలా ఉంటాయి అనుకో, దాన్ని జస్ట్ టచ్ చేస్తున్నానంటే. అట్లా అనేక శివరాత్రులు వచ్చాయి, ఎన్నోసార్లు జాగరణలు చేశాము. ఇక్కడ శ్రీశైలము, కాళహస్తి శివాలయాలకంతా తిరిగి వచ్చాము. కానీ మన పరిస్థితి మనలాగే ఉంది. ఈరోజు ముసలితనం వచ్చిందని భయం ఉంది, అనారోగ్యం అని భయం ఉంది, రేపటి మరణం వస్తుందని భయం ఉంది, నాకు సంబంధించిన వాళ్ళు చనిపోయారనే బాధ ఉంది, డబ్బుతో ఇబ్బంది కలిగితే భయం ఉంది, డబ్బు ఎక్కువ వస్తే ఎక్కడ ఏ బ్యాంకులో పెట్టాలని భయం ఉంది, పెట్టకపోతే ఎవరు ఎత్తుకుపోతారని భయం ఉంది. అంటే భయం పోనే లేదు. బాగా గమనించండి, భయం అనేది పోలేదు మనకి. నీవు ఎప్పుడు నిర్భయంగా ఉండాలని కోరుకుంటానో లేదా? ప్రతి ఒక్కరు నిర్భయంగా ఉండాలని కోరుకుంటారు, సుఖంగా ఉండాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు ప్రతి వ్యక్తి మనం చేసే ప్రతి ప్రయత్నం, ఒక ఎడ్యుకేషన్ కానీ, ఒక డిగ్రీ తీసుకోవడం కానీ, ఒక ఉద్యోగం చేయడం కానీ, వ్యాపారం చేయడం కానీ, రాజకీయంగా ఏది చేసినా కూడా మనం చేసిన ప్రయత్నాలని నేను ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు ప్రతి ఒక్క వ్యక్తి. ఇవి చేస్తే సుఖంగా ఉంటాను అని. ఎప్పుడు దుఃఖం రాకుండా ఉండాలని కోరుకుంటాడు, అవునా? ఎప్పుడు భయం కాకుండా మనం చేసే ప్రయత్నాలని ఇప్పుడు బాహ్యంగా అందరూ చేస్తున్నారు కదా. పెద్ద 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 ఐఏఎస్ ఐపీఎస్ తీసుకున్న వాళ్ళందరూ నిర్భయంగా ఉండారా అంటే, సుఖంగా ఉండారా అంటే ఉన్నట్టు కనపడతారు అంతే. వాళ్ళ వెనకాల ఎన్నో భయాలు ఉన్నాయి, ఎన్నో అతృప్తి ఉంది. ఇప్పుడు చాలా వద్దు, అన్నిటికన్నా హైయెస్ట్ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ కదా మన ఇండియాలో. ఆయనకి ఎంత భయం లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టుకుంటాడు చుట్టూ. సెక్యూరిటీ ఎంత ఉండాలి బయటకు రావాలంటే. ఇప్పుడు వర్షం వస్తాను గొడుగు తీసుకొని ఫ్రీగా వచ్చాను నేను, అంటే నన్ను ఎవరు షూట్ చేయడం ధైర్యం ఎలాంటివా, మళ్ళీ ఇంకా శత్రువులు లేరు. కానీ ఒక అధికారంలో ఉన్నవాడు అంత ఫ్రీగా రాలేరు. వీటికి 4 అడుగులు పెద్ద కష్టమేం కాదు. కానీ ఇంత అడుగులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కారు లేకుండా రాలేడు, ఎలా నడుచుకొని రాగలడు. కానీ ఒక డిగ్నిటీ ఉంటుంది చూడే. అంటే మనకున్న ఫ్రీడమ్ కూడా ఉండదు వాళ్ళకి, అంత పెద్ద పదవులు ఉన్నా కూడా. కానీ అట్లా చూసుకొని అవే పెద్ద సుఖాలను దాని చుట్టూ పోతున్నాం మనం. కాబట్టి ఇవేది శాశ్వతము కాదు, ఉన్నప్పుడు సుఖం లేదు, భయముతో కూడిన సుఖం ఉంది. బాగా గమనిస్తారు, తెలుస్తుంది చూడండి. భయముతో కూడిన సుఖం ఉంది, భయముతో కూడిన సుఖం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వీట్ ఏదో తింటాం కదా, తింటే కొంచెం నాలుగు మీద పెట్టుకుంటానే సుఖం ఉంది కొంత, లేదని చెప్పరా. కానీ ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది? లోపల షుగర్ ఉందని తెలిస్తే తినడానికి కూడా భయం. తినాలని ఉంది, బయట షుగర్ లోపల వేయాలంటే ఇక్కడ షుగర్ ఉంది అంటే భయం. అకస్మాత్తు ఆశపడి అయ్యో చాలా రుచిగా ఈరోజు పండగ కదా స్వీట్ తినకపోతే ఎట్టా అని తింటామనుకో,
ఎన్ని షుగర్ అయ్యిందంటే ఇంక మళ్ళీ డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ చేత ఎంత చెప్పినా మీరు వింటే స్వీట్ తినద్దని చెప్తే ఇంకా ఆయన తిట్టా కూర్చుంటాడు. అవునా కదా, మన లైఫ్లో జరిగేది. ఎందుకు వచ్చిందో అంటే ఏమో గ్రహచారము, లేకపోతే అతిగా లోపల షుగర్ ఎక్కువ వేయడము, ప్లస్ దేహానికి వ్యాయామం లేకుండా పోవడము. షుగర్ రావడానికి మూల కారణాలు ఒకటి దేహానికి ఎక్సర్సైజ్ లేకుండా పోవడము, ఇంకొకటి విచ్చలవిడిగా ఇంటేక్ షుగర్ ఉండే పదార్థాలు, బర్గరు, బిస్సు ఎటువంటి ప్యాకెట్స్ అన్నీ తినేయడము, ఇంకొకటి మానసికమైన టెన్షన్. షుగర్ వచ్చేకి అది కారణం అంట ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్ చెప్తున్నారు. ఇట్లా ఈ దీనిలోనే గడుపుతున్నాం చూడే. ఎవరు టెన్షన్ లేని వాళ్ళు లేరు, ఎవరు స్వీట్ అతిగా తినుకోకుండా ఉండేవాళ్ళు లేరు, ఎవరు వ్యాయామం చేసేవాళ్ళు లేరు. వచ్చేసింది ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు టీవీలు మొబైల్ వచ్చేసి గంటలు కొద్దీ దాని ముందు కూర్చుంటారు. దేహానికి శ్రమ లేదు. ఎప్పుడంటే ఇంక నీవు వాకింగ్ చేయకపోతే నీ ప్రమాదంలో పడుతుంది నీ హెల్త్ అని డాక్టర్ చెప్పినప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. అంతవరకు దేహాన్ని కదిలించరు. ఇవి చూడు అయితే మన సివిలైజేషను, మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవంతా మనం అప్లిఫ్ట్ అయ్యాము, చాలా ముందుకు పోయాం అనుకుంటున్నాం, కానీ మానసికంగా శారీరకంగా పడిపోతున్నాం. మన పెద్దలు నిజంగా ఆ పొలాల దగ్గర ఏదో రాగి ముద్ద తినుకొని దినానికి 2 పూట్లే 9-10 గంటలు తింటాం. మేము పల్లెలో పుట్టిన వాళ్ళమే. 9-10 గంటలు తినేస్తే రాత్రి 6 గంటలు ఏం తినేస్తే మధ్యలో ఏదో కాఫీ అంతే. ఆ పొలాల మధ్యలో బాగా పనులు చేస్తాను రీ చేయము, ఎంత బలంగా ఉంటాను రీ. 60-70 ఏళ్ళు వచ్చినా కూడా ఏమైనా తినగలరు, ఏమైనా పని చేయగలరు, హెల్తీగా ఉంటాను. నాకు తెలిసినంత వరకు ఒక 20-25 ఏళ్ళ వరకు చదువుకునే తోడంతా మా ఊర్లో ఉన్నాను. 25 మా ఊరిలో ఒక చిన్నపల్లె, షుగర్ ఉన్న వాళ్ళు ఒకరికి కనపడలే. ఇప్పుడు అదే ఊర్లో చూస్తే 90% పీపుల్ షుగరు. ఎలాంటే వెహికల్స్ వచ్చాయి, లిఫ్ట్స్ వచ్చాయి, దేహానికి ఏమాత్రం శ్రమ లేదు. 2 వీలర్స్ 4 వీలర్స్ అట్లా వచ్చేసి అనుకూలాలు బాగా చేసుకున్నారు. కంఫర్ట్స్ ఎక్కువైపోయి అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యం ఇటు లేకపోతే ఇవి మిగతావి ఎన్ని ఉన్నా సుఖం లేదండి. ఆరోగ్యం ఇటు లేకపోతే సుఖం లేదు. కాబట్టి దీనిలో బాహ్యంగా ఇది ఎంత ఒకవేళ ఆరోగ్య జిమ్ చేసి ఆరోగ్యం కాపాడుకున్నా, ఇంకోటి ఉండొచ్చు దేహాన్ని పెంచుకున్నా, శాశ్వతము కాదు. మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలా సర్వం మాయామయమం అఖిలం హిత్వ అంటే భజగోవిందము. దీంట్లో సమర్ కోసలో ఒక నెల ఒక సంవత్సరం భజగోవిందం పైన స్పీచ్ చేశాడు స్వామి. దీంట్లో ఇట్లే చెప్పాడు, మా కురు ధనజన ఈ యవ్వన బలం ఉందని, యవ్వనం మంచి యుక్త వయసులో యవ్వనం ఉందని, అధికారం ఉందని, ధనం ఉందని, జనబలం, జనాలు నా చుట్టూ చాలా మంది ఉన్నారని వచ్చాడు. దీన్ని ఈ బలాలు పెట్టుకుంటారు కదా, ధనబలము, అధికార బలము, జనబలము, విద్యాబలం, నేను బాగా చదువుకున్నానని, నాకు శరీరంలో బలం ఉందని, హైలీ ఇంటెలిజెంట్ అని, ఇవన్నీ పట్టుకొని కూర్చున్నారు. ఏది శాశ్వతం, ఏ నిమిషంలో ఏది పోతుందో చెప్పలేం. ఇవన్నీ ఉన్న వ్యక్తి అంటే ఒక మినిస్టర్ కొడుకు అనుకో, మంచి ఏసీ కారులో తిరుగుతున్నాడు. నెల్లూరు దగ్గర సమ్ ఇయర్స్ బ్యాక్ అప్పటికే 7 crores అంట ఆ కారు. ఎందుకు అంత కాస్ట్ అని ఈ విషయం విన్నప్పుడు నేను అడిగాను, ఎందుకు అంత కాస్ట్ అని అడిగితే సహజంగా దాంట్లో యాక్సిడెంట్ కాదంట, సార్కర్ దోశ అంత బాగా పెట్టింటాడంట. దాంట్లోనే అబ్బాయి ప్రాణం పోయింది. యవ్వనంలో ఉన్నాడు, మినిస్టర్ కొడుకు కాబట్టి డబ్బుకు కొదవలేదు, యవ్వనం ఉంది, డబ్బు ఉంది, బాగా చదువుకున్నాడు. 7 కోట్ల కారు పెట్టుకోవాలంటే మంచిగా ఉండవాలి కదా. అన్నీ ఉండి కూడా యాక్సిడెంట్లు అవుట్. చెప్పలేము, యాక్సిడెంట్ అకస్మాత్తు వస్తుంది. ఏదో రోగంతోనే పోతారు చాలామంది. యాక్సిడెంట్ వచ్చిందంటే అప్పుడు నేను చాలా బలవంతునైనా కూడా ఆ బలము నిన్ను కాపాడలే, శారీరక బలం. ధనబలం ఉందని కాపాడలే. మినిస్టర్ కొడుకంటే జనబలం కూడా దండిగా ఉంటుంది, ఎటు పోయిన నమస్కారం చేస్తుంటారు. మినిస్టర్ చేసి ఇక్కడ వీడు చిక్కుతాడు, వీనికి కొంచెం లక్ష చూస్తే పనులు దొరుకుతాయి అనమాట. జనాలు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. అన్నీ ఉన్నాయి, బాగా చదువుకుని విద్యాబలం ఉంది, మంచి డిగ్రీలు ఉన్నాయి, అన్నీ అరతి నిమేష కాలం, క్షణకాలంలో అవుట్. చూడు, ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఇవేవి మనతో కాపాడలేకపోతాయి. ఏ టైంలో ఎప్పుడు వస్తుంది చెప్పలేము, తప్పకుండా వస్తుంది. 20 ఏళ్ళ వయసు రావచ్చు, 10 ఏళ్ళ వయసు రావచ్చు. పొలిటికందు ఉంటారు చూడ, పుట్టినప్పుడు పోతారు కొంతమంది, కడుపులో పోయే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు కదా, అపర్షణత అవుతుంది. పుట్టిన పోతారు, 10 ఏళ్ళ తర్వాత పోయే వాళ్ళు ఉంటారు, 20 ఏళ్ళ తర్వాత, 80 ఏళ్ళ 80 ఏళ్ళకి ఈ కాలంలో ఎవరు ఉంటారు అనుకోండి. ఉన్నా కూడా తప్పకుండా వస్తుంది.
అప్పుడు చూడండి బాగా గమనిస్తే ఇక్కడ ఏది మనం కష్టపడి సాక్కున్నామో ఈ దేహాన్ని కానీ మనం తింటున్న తిండి కానీ మనం సంపాదించిన డబ్బు కానీ మన చుట్టూ ఉన్న పిల్ల పాపలు కానీ ఇల్లు వాకెండ్లు కార్లు మేడ ఏంటో బంగ్లా ఏంటో పెట్టుకున్నా అన్నిటినీ వదిలేసిపోవాలి అనివార్యం. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము, వార్నింగ్ కూడా ఇవ్వదు, తప్పకుండా వస్తుంది. అశాశ్వతము అయితే ఉన్నన్నా లేదు, గడపగానే కావాలి కదా. ఇప్పుడు తినడానికి తిండి లేకపోతే బతకలేము, తిండి చేయాలంటే స్టవ్ ఉండాలి, స్టవ్ ఉంటే గ్యాస్ ఉండాలి, దానికోసం కష్టపడాలి, అనివార్యమో. అట్లాగాక ధనము సంపాదిస్తూ కూడా దాంట్లోనే కాలమంతా గడిపేస్తారు చూడి, సత్య వరకు దానిలోనే వ్యాపారాలు. కోట్ల ఆస్తిపదులు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు ఇంకా చేస్తూనే ఉన్నారు, దాంట్లోనే చనిపోతారు. అది ఎంతవరకు ఉంటుంది తెలిసిన, ఏ దానిపైన మోహం ఎక్కువ, మోహం అంటే అదే దానిపైన ఇష్టం, మోహం అంటుంది. అది మోహం తప్పకుండా ఉంటుంది. భార్య పిల్లలు ఇల్లు వాకిలి డబ్బు దశకం దీనిపైన సహజంగా అందరికీ ఉంటుంది. విపరీతం మనం మోహం పెట్టుకొని ఇప్పుడు చనిపోయేటప్పుడు ఎన్ని వదిలేసిపోతున్నాను బాధతో పోతాడు. తప్పకుండా బాధ కలుగుతుంది కదా, ఏదైనా అంతే, ఏదైనా బాధ కలుగుతుంది సహజంగా. బాధతో పోయేటప్పుడు నెక్స్ట్ ఆ బాధను తీర్చుకోవడానికి జన్మెత్తాలి, జన్ముంది. అంత్యకాలంలో ఎలాంటి భావనలు ఉంటాయి, మనం ఏ దాన్ని గట్టిగా అంటుకొని ఉన్నామో అలాంటి భావనలు వస్తాయి అంత్యకాలంలో తప్పకుండా. వంశీసారం అంటే ఏదో కాటాచానికి 10 ఒక 2 నిమిషాలు సాయంత్రం 2 నిమిషాలు అంటేనే రాదు. ఇప్పుడు మనకి అంత్యకాలం ఎలాంటి భావనలు వస్తాయంటే మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ధ్యానం కూర్చో, కొన్ని సెకండ్లు కూడా మనసు నిలబడదు. ఏ దేవుని నామస్మరణ చేసినా, ఏ ఆత్మపైన ధ్యాన చింతన ఉన్నాయి కదా మనకి సాధనలు, ఏ చేసినా కూడా అది తప్ప మిగతావన్నీ వస్తాయి. మిగతా ఎలాంటివి వస్తాయి చూసిన, ప్రాపంచిక విషయాలు చాలా వస్తాయి. ఇప్పుడు చాలా చూడే గ్యాస్ ప్రాబ్లం ఉంది చూడండి, ఇప్పుడు ధ్యానం చేసి అదే గుర్తుకొస్తుంది అనమాట. ఎప్పుడు రేపు అయిపోతే ఏం చేసేది అక్కడ ఎవరు అంటే మనం మనసులో చాలా చింత చేసాం చూడే, ఏది మనసుకు చాలా బలంగా పట్టించుంటామో నీవు మర్చిపోయినా కూడా ధ్యానంలో వచ్చేస్తుంది అది. అట్లే ఇప్పుడు మనము ఇల్లు వాకిలి ఆస్తిపాసులు ఎడ్యుకేషన్ ఎటు కూడా చూడే దీన్ని విపరీతంగా పట్టుకున్నాం కదా ప్రపంచంలో, ఇవన్నీ వదిలేసిపోతున్నా అనే భావంతో పోతారు చూడే. కాబట్టి అవే గుర్తుకొస్తాయి, పరమాత్మ చింతన రాదు. ఒకటి ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా అయితే మన డాక్టర్ ఉన్నారు చూడండి శ్రీరెడ్డి, వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద ముస్లాం ఉండే. అంటే మనము పక్క బిల్డింగ్లో సత్సంగం చేస్తాము, అప్పుడప్పుడు వీళ్ళింట్లో పెట్టుకుంటాం. దాని ఎదురుగా ఉంది ఏ బ్లాక్, దాంట్లో వీళ్ళు ఉండేది, మనం బీ బ్లాక్లో పెట్టుకుంటాం. వీళ్ళింట్లో పెట్టినప్పుడు కూడా ఆ బెడ్రూమ్ పైన ఉంటుంది ముస్లామా, రాదనమాట, అర్థం కాదు, ఏమీ కాదు. రీసెంట్గానే లాస్ట్ 10 days బ్యాక్ అంటే 1 month, వితిన్ 1 month కూడా కదా, ఒకరోజు సోమవారం సత్సంగం నడుస్తా అంటే డ్రైవర్ వచ్చి పిలిచా, లేచిపోయా అనమాట. ఇంట్లో ఏదో కొంచెం అర్జెంట్ అని వెళ్ళిపోయా. మళ్ళీ నాకు చెప్పా ఆ రోజు పోయిందనంటే, ఆమె ఒక పెద్ద ఆమెను కదా చనిపోయాని, వయసు అయిపోయింది, ఏజ్డ్ పర్సన్. చనిపోయినప్పుడు అంతకుముందు కాఫీ అడిగిందట, ఇచ్చారు, టీవీ పెట్టమందట, టీవీ చూస్తానే అట్లే చనిపోయింది అనమాట. ఇప్పుడు సరేం అనమాట అంటే స్వస్తి రాలేదన్నట్లకి మాట. అంటే కాఫీ మీద ఆసక్తి సత్యసాయిబాబా మీద లేదు అని అర్థం. తెలుస్తుంది చూడే. అంటే ఇదే మనం ఎవరి కర్మ ఎట్లుందో, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గతి రేపొద్దున్నే అంటే మనం భక్తులే అంటున్నాం కానీ దేవుని కన్నా ఎక్కువ ప్రాపంచిక విషయాలు పట్టుకోనండి, అదే గుర్తుకొస్తాయి ఆ టైంలో. ఏ దానికి ఎక్కువ పట్టుకుంటాయి, ఇవన్నీ ఏదో కావాలి లైఫ్ లీడ్ చేయడం కాదు, వదిలి అడుగు పోయి ఉండలేం కదా, ఉండాలి. ఇవి శాశ్వతము కాదు అని మనసులో ఇచ్చుకోండి, గట్టిగా పరమాత్మ పెట్టుకుంటే తప్పకుండా వస్తుంది. అంత్యకాలంలో ఏ భావన ఉంటుందో ఆ లోకానికి చేరుతారు. కృష్ణ భగవద్గీతలో ఉంది, అంత్యకాలంలో ఏ స్మరణ చేస్తారో అలాంటిదే లభిస్తుంది వాళ్ళకి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నాలాగే చేరిపోతారు. ఈవిడ పరమాత్మనే చేరుకోవాలంటే పరమాత్మ గట్టి పట్టుకోవాలి, అంత్యకాలంలో అదే రావాలంటే టెస్టింగ్ మనం ధ్యానంలో కూర్చొని తెస్తుంది. వేరే ఆశ స్వామి గుర్తు రావాలి నీకే, వస్తే నీ మనసు కంట్రోల్లో ఉందన్నమాట. ఇప్పుడు కంట్రోల్లో ఉంటే అప్పుడు కంట్రోల్లో పెట్టుకోగలం. ఇంకోటి చూడే బాగా గమనిస్తే,
కొన్ని పచ్చి నిజాలని చెప్తుంటారు అన్నమాట నేను బాగా గమనిస్తే. ఇప్పుడు చేతుల కాలు బాగుండాయి, కూర్చోగలము, ధ్యానం చేయగలము, భజన చేయగలము, అన్నీ బాగుండాయి. అంత్యకాలం చూపించుకోండి, ప్రాణం పోయేతాడు అంటే ఎక్సెస్ వస్తుంది, దిక్కు తెలియకుండా అయిపోతుంది, ప్రాణం పోతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసుకొని పోతున్నానే ఏమైపోతుందో అని ఇప్పుడు ఏదైనా కొంచెం చూస్తే పోతే అప్సెట్ అవుతారు చూడే. ఇప్పుడు మన పిల్లడు ఏదైనా బయట పెట్టి రాత్రి 10 గంటలు ఇంకా రాలేదంటే అప్సెట్ అయిపోతాం సహజంగా. ఫోను స్విచ్ ఆఫ్ వస్తాయి చూడే కొన్ని. ఎలా అంటే కొన్ని దూరం ఏదో కిడ్నాప్ ఏదో చేసినారంటే దూరం తీసుకుని పోయారంటే సిగ్నల్స్ ఉండవు. సత్య కూడా కమ్యూనికేట్ లేకపోతే ఎంత డిస్టర్బ్ అవుతుంది ఒకసారి ఊహించుకోవడం అంతా. లేదు మనకి మన జీవితంలో జరిగే సన్నివేశాలు, డబ్బు అనుకున్నది రాకపోతే దాన్ని చింతిస్తాము. మన దగ్గర ఎవరైనా అప్పు తీసుకొని పంగనాం పెట్టాడంటే ఇంక దానికి అప్సెట్ అయిపోతాం అనమాట. దాన్ని పొందడానికి కోర్టు కూడా పోతాం కదా. మనకేదో ఆస్తిపాస్తులు ఏముంటే అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా కేసులో మన సత్సంగం కోసం చూసామన్నమాట. 10 సంవత్సరాలైనా సెటిల్ కాలి ఇంకా కోర్టులో కేసులో. ప్రతిసారి హీరింగ్ అని కోర్టుకు పోవడం రావడము ఏదో ఉన్నాయి చూస్తున్నాను అనమాట. అది ఇంకా తీరలేదు, పెద్ద సమస్య అయింది. నాతో కూడా ఎన్నోసార్లు చెప్తుంటారు, మనం ఏం చేయలేము అనుకో దానికి. అంటే అంత బలంగా ఉందన్నమాట. సంవత్సరాలు పడుతుంది ఒక కేసు సెటిల్ కావాలంటే. ఇప్పుడు దాన్ని అది సెటిల్ అయిపోతే బలంగా ఉంటుంది. సహజ మనకి ఏదైనా ఉంటుంది కదా. జనవద్దు ఒక సినిమా పోవాలనుకుంటే పోలేకపోతే అప్సెట్ అయిపోతారు. అవునా కదా, చిన్న విషయాలకే. ప్రాణం ఏం పోదు సినిమా పోకపోతే, కానీ కూడా మనకి అంత ఆసక్తి ఉంటుంది. అట్లే కొన్ని కేసులు ఇవి ఉంటాయి చూడే, అవి ఇప్పుడు ఈ కోర్టులో ఏ సంవత్సరాలు తీసుకుంటాయి చూస్తున్నాం కదా చాలామంది. అంతలోపల మనం వెళ్ళిపోతే అది బలంగా ఉంచుడే, దాంతోనే పోతాం. ఇంకా ఎవరికి తెలియకుండా ఎనిపెట్టల్లో బాగా కోట్లు కూడిపెట్టింటారు వీళ్ళంతా బ్యాంకుల్లో ఇంకలో. కొంతమంది ఏం తెలుసిన, కొంతమంది ఆడైనా భార్యకి చెప్పేస్తే సహజంగా భార్య దగ్గర లీక్ చేస్తారు, చెప్తారు అన్ని విషయాలు. చెప్తే కొన్ని విషయాలు ఈ బామ్మర్దులు ఉంటారు చూడే, వెరీ డేంజరస్. వాడు తాగుడుపోతులే ఉంటారు చూడే, ఇంకా భార్య సపోర్ట్ చేసేసి లాగేస్తా అని చెప్పేసి కొన్ని కోళ్ళు భార్య కూడా చెప్పుకో ఉండాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులు. చెప్పినాడు వీడు వెళ్ళిపోతాడు చూడే, ఆత్మహత్య యాక్సిడెంట్ వెళ్ళిపోతే ఆ డబ్బంతా ఏమవుతుందో, అయ్యో ఎవరికి ఒప్పించలేకపోతున్నానే అని బాధతో పోతాడు. అట్లీస్ట్ నా వాళ్ళకన్నా ఒప్పించిపోయింటే బాగుండేది. ఒప్పించిపోయినా మనకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. కానీ ఆ బాధ నుంచి లోపల ఇంకేమి ఏదో వీలునామా రాసి అంత సైన్ చేస్తామంటే చెయ్యి కూడా ఆడదు. చూడండి, ఊహించుకోండి, ఇవంతా లైఫ్లో అనివార్య ఎనీ మూమెంట్ రావచ్చు ఇవంతా. ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా జనాలకు అందరికీ తెలుసు కదా మరణం వస్తుంది, తప్పకుండా శాశ్వతం కాదని ఆడమరిచి నిద్రపోతున్నారు. ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఇంకనూ ధనం ఎంతున్నా కూడబెట్టే దాంట్లోనే, ఎంతున్నా ప్రాముఖ్య విషయాలు 60, 70, 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా దానిలోనే పోతున్నారు. పరమాత్మ చింతన లేకుండా పోతున్నారు, లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది కాదు శాశ్వతము. స్వామి మాటలో చెప్పానంటే, పంచభౌతిక దేహంబు కూలక తప్పదు ఎప్పుడు, దేహి నిరామయుండు గనుతింపక చావు పుట్టక మోహ నిబంధ ముద్రలు లేవు దేహికి, నిజముగు చూడ ఆ దేహియే దేవదేవుడు, దేహమున్నంతలో తన్ను తాను తెలియవలయు. స్వామి మాటలు. పంచభూతాలతో నిర్మితమైంది ఈ దేహము, కూలక తప్పదు, ఒకరోజు వెళ్ళిపోతుంది, అనివార్యం. దేహి అంటే దేహము లోపల ఉన్నాడు చూడి, దేహము ధరించిన వాడు నిరామయుండు, వాని చావు పుట్టుకలు లేవు, మోహం లేదు, నిబంధన లేదు, ఆరాంగా ఉన్నాడు లోపల, మనకు తెలియకుండా ఉన్నాడు, అంతే పరమాత్మే. నిజముగా చూడ ఆ దేహియే ఆ దేహి లోపల ఉన్నాడే వాడు దేవదేవుడు, పరమాత్మ. ఎంత క్లియర్గా చెప్పాడు చూసాము, ఎంత తెలుగులో ఎంత క్లియర్గా అర్థమవుతాడు. దేహదేవుడు అది నీవే. దేహం ఉన్నంత, దేహం పోయి లోపల దాన్ని తెలుసుకో, పోతే తెలుసుకోలేవు. దేహం ఉన్నంత తన్ను తాను తెలియదు, తాను ఆత్మని తెలుసుకోవాలి. ఎందుకంటే క్లియర్గా వైరాగ్యం వచ్చే మాటలు ఎవరు చెప్పరనమాట. కానీ ఎందుకో మోహంలో పడి దీనికి అసలు ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు చదువుకోవాలి, పెట్టుకోవాలి, డిగ్రీ తీసుకోవాలి, సహజంగా చేసుకోవాలి, పెళ్ళి సంసారం ఉన్నప్పుడు దానికోసం డబ్బు చేసుకోవాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినా ఈ చింత చేసుకోవచ్చు కదా, ఎనీ మూమెంట్. ఇంకా చూడండి, బాగా గమనిస్తే ఇప్పుడు నా వయసు పెరిగిపోతుంది అనుకుంటాం, పెరిగిపోతుంది. గడిచే ప్రతి నిమిషము
మనతో చనిపోతే ఆ బరీల గ్రౌండ్లో పూడుస్తారు చూడే, గుంతలో పూడ్చడం కాల్చడం చేస్తారు చూడే. ప్రతి నిమిషము, ప్రతి ప్రతి అడుగు ఆ వైపు వేస్తున్నాం మనము. తప్పకుండా ఆ వైపు పోతున్నామా? మళ్ళీ యవ్వనం కానీ ఆయుష్ కానీ పెరగడం ఏమి, ఆయుష్ హోమం చేసినా కూడా పెరుగుదా? ఆయుష్ హోమం తప్పులే, మృత్యుంజయ మహామంత్రం మంచి తప్పుగా అని చెప్పలేను, కొట్టిపారేలా. బట్ అవి చేసినా కూడా అనివార్యంగా మరణం వచ్చేస్తుంది. చూడంటే ప్రతి నిమిషం వ్యక్తం చేస్తున్నాము. అది ఎన్ని మూమెంట్ రావచ్చు, అంతలో దేహం ఉన్నంతలో తను తాను తెలియవలయు అంటున్నాడు స్వామి. దేహం పోయిలో తానెవరో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది తెలుసుకోకుండా ఇవన్నీ పట్టుకొని కూర్చుంటే అనుకో ఏది లేదు. ఇప్పుడు చాలా వద్దు, స్వామికి చాలా దగ్గరున్నాము, మందిరంలో సేవ చేస్తున్నాము అనే వాళ్ళు చాలా దగ్గరున్న వాళ్ళే, స్వామి ఉన్నప్పుడుగా ఇప్పుడు కానీ అయినా కూడా వాళ్ళకు కూడా వస్తుంది మరణం. ఎంతమంది ఇప్పుడు స్వామి జతలో వస్తుంటే చూడే, లెటర్ పట్టుకోవడానికో కొంతమంది తలకాయలు కనపడు కూడా. ఇప్పుడు మన రమణారావు ఉండేగా, ఆయన కొన్నాళ్ళు స్వామి జతలో వచ్చాక లెటర్ తీసుకుంటే వస్తాండే మీతో. ఆయన పుస్తకాలు కూడా రాశాడు స్వామి దీంట్లో, స్వామి పైన రాశారు. సనాసద్ ఎడిటర్గా ఉండే, ఇప్పుడు లేడు, చనిపోయాడు అనమాట. కస్తూరి తెలుసు కదా, సత్యం రాసింది, ఆయన కూడా వెళ్ళిపోయాడు. అనిల్ కుమారు అందరికీ తెలుసు కదా, ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేదు సాయి సర్కిల్లో. కాబట్టి అనివార్యంగా వస్తుంది. ఏదో ఇవి చేసేసి స్వామి దగ్గర ఉన్నామనుకొని తృప్తి పడిపోయి నిలబడిపోకూడదు. సాధన చేసుకోవాలి. దేహం ఉన్న తను తానెవరో తెలుసుకోవాలి. స్వామి దగ్గర ఉన్నంత మాత్రం తను తాను తెలియదు. కానీ నీవు ప్రయత్నం చేయకపోతే ఆయన ఏం చేస్తాడా? చెప్పాడు కదా, తను తాను తెలియదు చెప్పాడు కదా. నీవు ప్రయత్నం చేస్తే ఆయన సహాయం ఉంటుంది. అట్లాగా స్వామి నన్ను నేను తెలుసుకోవడానికి నీవే చేయాలని కూర్చుంటే అట్లే స్పీచ్లో చెప్పాడు. అంతా దేవుడు చేసి పెట్టాలంటే నీవు ఉండేదానికే, తినడానికి నిద్రపోవడానికి ఆయన ఇట్లే చెప్పాడు స్వామి. తినడానికి వాట్ ఈజ్ లైఫ్ స్వామి చెప్తా. వాట్ ఈజ్ లైఫ్ అంటే కానా పీనా సోనా మరణ, ఇంతేనా జీవితము? దీనికోసమా పుట్టిందే? కానా పీనా తాగడము, సోనా నిద్రపోవడం, మరణ మర్చిపోవడం, ఇంతే కదా రోజు చేస్తున్నది. ఇవి చేయడానికి మనిషిగా పుట్టిన ఇట్లయినా స్వామి, ఇది చేయడానికి మనిషిగా పుట్టిన అవసరం లేదురా, పశుపక్షి మృగాలు నీకన్నా బాగు చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి తినాలంటే ఇప్పుడు మీరు ఒబ్బట్టు చేశారనుకోండి, లేకపోతే పలావ్ ఏదో చేశారనుకోండి, అన్నీ దానికి కావాల్సిన సాంబారాలన్నీ సమకూర్చుకోవాలి. తర్వాత గ్యాస్ ఉండాలి, 2 గంటల సేపు శ్రమించాలి, అప్పుడే తయారైదే. పశుపక్షి మృగాదులు అంత రిస్క్ లేదా తినడానికే? చిలుకలు చూడండి, ఆకలి అయినప్పుడు అట్లా పోతాయి, మంచి పండు సెలెక్ట్ చేసి తినేస్తాయి. చూడండి, అది మనకు చిలుక కొట్టిన పండు చాలా తీగా ఉంటుంది అంటే పేరెట్టారా? చిలుక కొట్టిన పండు తీగా ఉంటుంది కాదు, తీగా ఉండాలని సెలెక్ట్ చేస్తుంది. అదే మనకన్నా బుద్ధి ఉంది తిండి తీర్థాల్లో, దానికన్నా అందువల్ల తీగా ఉంటుంది. అదేం చేస్తున్నా అంత తినలేదు కదా చిన్నపట, కొంత తినేసి వదిలేస్తుంది, చెట్టుపై నిలిచిపోతుంది. అది కొంచెం పండు అయితే రాలిపోతుంది, అప్పుడు కింద పడితే బాగా పండు అవుతుంది. కాబట్టి బాగా పండు అయితేనే పులుపు తెలిపి తీపి వచ్చేది. అది దానికి కనిపెడుతుంది, దానికి తెలుసు. ఇంకేం చేస్తారు, కోతులు ఇవన్నీ కనిపెడతాయి, అవి కూడా దానికి తెలుసు. అవేం చేస్తారు, ఒక కోతి పోయిందంటే చెడ్డ కోతి వనమనలో చేస్తుంటారు, అవి పాడు చేయడమే ఎక్కువ. ఎన్నో అర్ధమర్థం కొరికి పారేస్తుంటాయి. ఎందుకు తెలుసునా? టేస్ట్ చేయడమా, బాగా రుచి కాబట్టి తినేస్తుంది. రుచి లేకపోతే పులుపు అంటే కొరకడము పారేయడము, అందువల్ల చాలా వేస్ట్ అవుతాయి. దానికి కావాల్సింది ఒకటో రండి, ఇంత పొట్ట దానికి ఎంత కావాలి, 2 జామకాయలు తింటే అయిపోయాయి అనమాట, లేదా 3 అరటిపండ్లు తింటే అయిపోయాయి కదా. కానీ ఒక కోతి తోటలోకి పోయిందంటే 1000 కాయలైనా పాడు చేస్తుంది. అది ఊరికే ఉండదా, ఒకసారి ఇట్లా ఇట్లా చూస్తుంటుంది, ఎగురుతూ ఉంటుంది, కొమ్మొట్టుకుని అల్లాడుతుంది ఒకటి, అప్పుడు కొన్ని పడిపోతాయి అనమాట. మీకు గమనించండి, కోతి చేష్టం చూడ, పిచ్చి పిచ్చి చేసుకుంటా. మనుషులు కూడా ఏదైనా పిచ్చి పిచ్చిగా సరే కోతి చేష్ట అంటాడు, వీటి కోతిలాగా అంటారు. దాన్ని నిజమే అనమాట. అంటే చూడే, ఏ రిస్క్ తీసుకోలేదు, గ్యాస్ ప్రాబ్లం లేదు దానికి, స్టవ్ ప్రాబ్లం లేదు, ప్రిపరేషన్ లేదు, బుద్ధి. ఇప్పుడు మనము పలావో ఏదో చేయాలంటే బుద్ధి వెతుకుంటారు కదా, అందరూ చేయగలరా? ఎట్లా దాన్ని మసాలా ఎట్లా అది ఐటమ్ లేదు, ఎట్లా ఉడకబెట్టాలనేది నాలెడ్జ్ బుద్ధి ఉన్నవాడే చేయగలరు. అయితే అందరూ చేయలేరు. ఒక పులిహోర చేయాలన్నా కూడా టెక్నిక్ ఉండాలి, ఎట్లా వేసేస్తే చెడిపోతుంది అనమాట.
ఇంత బుద్ధివంతుడు ఉపయోగించాల్సిన అవసరం లేదు తిండికి. పశుపక్షి మృగాదులు బాగా గమనించండి, ఆరాంగా ఉంటాండి. ఏసీ రూమ్లో అవసరం లేదు దానికి. వర్షం వస్తుంది అని భయం లేదు, చెట్లు పైన తడిపోతుంది. కరెంటు పైన చింత లేదు, గ్యాస్ లేకపోయినా చింత లేదు, ఏమీ లేకుండా తినడము, నిద్రపోవడము, ఇంకా పిల్లలు కనిపించడం, సెక్స్ అంతా చేసే కనడము, మరణించడము, అవి మనకన్నా బాగా చేస్తున్నాయి, ఆరాంగా ఉన్నాయి. దానిల కోసమే జీవితం అయితే మనిషిగా పుట్టిన అవసరం లేదు. మనిషికి పుట్టిన చాలా రిస్క్ ఉన్నాయి, ఇన్ని రిస్కులు తీసుకోవాలి చూడు. ఈవెన్ ఉన్నదిన్నట్లో ఒక పండు కూడా మనం తినలేము, అది చిక్కువ కదా. ఇప్పుడు ఏదో మెడిసిన్ కొట్టింటారు, కడగాలి, పెట్టాలి, కట్ చేయాలి, ఎంతో ఉంటుంది కదా. వయసు అయిన వాళ్ళైతే అది నమ్మలేరు, ఇంకా జ్యూస్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. దానికి అదేం లేదు, ఫ్రీగా తినేస్తాయి. నిజంగా పోతే తిండి తీర్థాలకి అవి ఏ రిస్క్ తీసుకోవడం ఆరాంగా ఉన్నాయి. కాబట్టి దానిల కోసం అందుకే యూనివర్సిటీ కాన్వకేషన్ టైంలో ఎప్పుడు చెప్తున్నారు స్వామి, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. మనం ఇప్పుడు ప్రతి ఎడ్యుకేషను, ప్రతి డిగ్రీ ఎందుకు తీసుకుని చూసినా దానికి డబ్బు సంపాదించి తినాలి, అంతే కదా, బాగా సుఖంగా ఉండాలని కదా, అంతే కదా. డబ్బు సంపాదన తప్ప ఆ డిగ్రీ తింటే కాదు. దాంట్లో నీ జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్ ఉంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఫర్ ఎర్నింగ్ మనీ. అది ఎంత అంటే ఎంతైనా కావాలి, చూడండి, ఎంతైనా కావాలి, దాంట్లో దీర్ఘం తీస్తున్నారు, ఎంతైనా అని, నో లిమిట్స్. కాబట్టి తృప్తి అనేది ఎన్నటికీ కలదు బాహ్యమైన డబ్బు సంపాదనలో. కానీ లైఫ్ లీడ్ కావడానికి కావాలి డబ్బు లేకుండా జరగదు. దాంట్లోనే కాలం అంతా గడిపేయకూడదు. కాబట్టి మరణం అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. మనం సంపాదించుకున్న డిగ్రీలు కానీ, మనం సంపాదించుకున్న అధికారాలు కానీ, మనం సంపాదించుకున్న డబ్బు కానీ, కార్లు, బంగ్లాలు, ఎటు కూడా అన్నీ సంపాదించుకుంటున్నాం కదా. ఏ బంధుమిత్ర సంబంధాలు కానీ అన్నీ శాశ్వతమే. శాశ్వతము సత్యమైంది పరమాత్మకి మనకుండే సంబంధం. ఆ పరమాత్మ ఎక్కడో దూరం లేడో, ఆత్మరూపంలో నీలో ఉన్నాడు. దాన్ని తెలుసుకోవడమే జీవిత లక్ష్యం కావాలి. వీటి మధ్యలో ఇవన్నీ చేసుకుంటూ, ఇవే సర్వస్వం కాకుండా ఆ దృష్టిలో పెట్టుకొని ఇవి చేస్తూ ఉన్నా కూడా మనకి ఇక్కడేదో కొంచెం హెచ్చు తక్కువ అవుతుంది. ఒకసారి అనుకున్న ప్రకారం జరగకపోతే అప్సెట్ అవుతుంటాం. సరేలే ఇదే జరిగింది అనుకొని ఇదేం శాశ్వతం కాదని అనుకుంటే అప్సెట్ కాము. ఇవి చేస్తూ కూడా ఆధ్యాత్మికంగా కొంచెం ఎదిగితే వీటి మధ్యలో అప్సెట్ కాకుండా, అప్స్ అండ్ డౌన్స్ అయితే ప్రతి ఒక్కరికి అనుకున్నవన్నీ A to Z సక్సెస్ కావు. లైఫ్లో అప్ డౌన్ ఉన్నే ఉంటుంది. ఏది పూర్తి సక్సెస్ కాదు, ఏది పూర్తి ఫెయిల్యూర్ కాదు, అప్స్ డౌన్స్ ఉన్నే ఉంటాయి. వాటి మధ్యలో అప్సెట్ కాకుండా ఫ్రీగా భగవంతుడి పైన భారం వేసుకొని మన డ్యూటీ మనం చేసుకుంటూ పోతామన్నమాట. ఆధ్యాత్మం ఎదిగితే చాలామందికి ఏమంటే ఆధ్యాత్మం అంటే నేను చెప్పే మాటలు చూసి అంత వైరాగ్యంతో ఉండాలి, అన్నీ వదిలేసుకోవాలి, ఇది శాశ్వతం కాదని చెప్తున్నాడు కదా. కాబట్టి వెంటనే అయ్యో ఇవన్నీ చాలా ఆశలు పెట్టుకొని నేను వదిలేయమంటే చెప్తున్నాడే అని చెప్తే ఏం చేస్తావు, వాళ్ళ మైండ్లో సగం వైరాగ్యం మాటింటానే నాయన నెక్స్ట్ ప్రసంగాలు వివేక రామని వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళ దానిపైన ఎంత ఆసక్తి ఉంటుంది. నో స్వామి ఎప్పుడో ఎవరిని ఏది వదలమని చెప్పలే, కానీ డిటాచ్డ్ మైండ్తో అనుభవించు. ఇవి శాశ్వతము కాదు అన్న భావన లోపల పెట్టుకొనే ఫ్రీగా అనుభవించేవన్నీ తప్పులే. శాశ్వతం కాదు అని పెట్టుకుంటే మనకో అప్సెట్ కాము. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మనము ఏదో ఒక పని మీద పోయామనుకోండి, ఒక కోర్టు కేసే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చేస్తే కొన్నాళ్ళంటే ప్రయత్నం చేస్తున్నాము, అది సెటిల్ అయితే చాలని ఉంది. ఇంక దగ్గరకు వచ్చింది 1 or 2 హీరింగ్స్లోనే 15 days